రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్, రాకేష్, అలాగే విద్యాసాగర్, ఇంకా సంపత్ ఉన్నారు. ఫస్ట్ సంపత్ దగ్గరికి వెళ్దాం. సంపత్, ప్రస్తుతం సిరిసిల్లలో కేటీఆర్ అసలు ఏం చేస్తున్నారు? నోటీసుల నేపథ్యంలో ఆయన ఎవరితో భేటీ అయ్యారు? అంటే ప్రస్తుతం నేను సిరిసిల్లలో ఉన్నాను. ఇక్కడే కేటీఆర్ ఉన్నాడు. ఇదే రూమ్లో ఉదయం నుంచి కూడా మున్సిపల్ సంబంధించిన ఎన్నికల అంశంపై కూడా వివిధ కార్యకర్తలతో నేతలతో మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా కేటీఆర్ ఈ రూమ్ నుంచి బయటకు వచ్చి కూడా మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే నోటీసులు వచ్చిన విషయం తెలిసిన వెంటనే కొంత వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలతో డిస్కషన్ అయితే జరుగుతున్నారు. రేపు నోటీసు సమాధానం ఇవ్వాలని చెప్పే విషయాన్ని మరికొద్ది సేపట్లో అయితే కేటీఆర్ బయటకు వచ్చి మీడియాను ఉద్దేశించి 6 గంటలకు కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు అందరూ కూడా సిరిసిల్లకు తరలి వస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కావాలని విధంగా నోటీసులు ఇస్తుంది. ఎందుకంటే మేము ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా నిలదీసినందుకే ఇలాంటి నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఎట్టి పరిస్థితుల్లో భయపడమని చెప్తూ మరి కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే రేపు ఖచ్చితంగా అటెండ్ అవుతారా, మరి ఏం చెప్పబోతే మరికొద్ది సేపటి మన క్లారిటీ రావచ్చు. ఇదే రూమ్లో కూడా ప్రత్యేకంగా డిస్కషన్ అయితే జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ నేతలు కార్యకర్తలు ఉన్నారు. వార్డుల వారు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా సిరిసిల్లలో గెలవనే ఉద్దేశంతో ఉదయం అంతా కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. తర్వాత సిరిసిల్ల ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా కేటీఆర్ ఇంటికి వెళ్ళి కూడా పోలీసులు నోటీసులు అందించారు. ఇప్పటికైతే ఆయన తను రేపు హాజరవుతారా, హాజరు కాని విషయాన్ని మాత్రం ఇంకా బయటకైతే చెప్పలేదు. కొంతమంది వేరే సంబంధించిన ముఖ్య నేతలు మాత్రమే కేటీఆర్ రేపు హాజరవుతారని చెప్పినప్పటికీ కేటీఆర్ ఏం మాట్లాడతాడు అంటే ముఖ్యంగా ఈ యొక్క నోటీసులు వచ్చాయి. మరి ఆయనకు నోటీసు వచ్చిన విషయాన్ని ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ద్వారా సమాచారం అయితే అందించారు. మరి రేపు ఉదయం 11 గంటలకు హాజరవుతారా కాదా అనే అంశం మాత్రం మరికొద్ది సేపట్లో కూడా ఆయన మీడియాను ఉద్దేశించి దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తానని చెప్పి నేతలకు కార్యకర్తలకు చెప్పారు. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ ముఖ్యంగా సిరిసిల్లకు సంబంధించిన అన్ని వార్డులకు సంబంధించిన నేతలు కార్యకర్తలు సమావేశం జరిగింది. పూర్తిగా సమావేశం అయిన తర్వాత బయటికి వచ్చి కూడా మీడియాతో మాట్లాడతారు. మనం కూడా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ విషయం తెలిసిన వెంటనే సిరిసిల్లకు సంబంధించిన గంభీరావుపేట, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు వస్తున్నారు. కేటీఆర్కు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. కావాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇస్తుంది. నోటీసులకు భయపడే ప్రసక్తులు అని చెప్పే ప్రయత్నం అయితే నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. మరి కేటీఆర్ బయటికి వచ్చిన తర్వాత ఈ నోటీసుల అంశాన్ని కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో జరిగే ఒక విచారణకు హాజరవుతారా కారా అంశం అయితే తేలుతుంది. మరికొద్ది సేపట్లో బయటికి వస్తారు. బయటకు వచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా రేపు కేటీఆర్ అయితే పోలీసు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెబుతారు. ఇది కావాలని చెప్పేసి కూడా తప్పుడు నోటీసులు ఇచ్చని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తారు. కేటీఆర్ బయటికి వచ్చిన తర్వాత పూర్తి అంశాలు కూడా ప్రసంగించే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన లీగల్ టీంతో కూడా డిస్కషన్ చేస్తున్నారు. రేపు ఎలాంటి సమాధానం ఇవ్వాలి దానికి సంబంధించి ఇప్పటికే 160 CRPC నోటీసులు ఇచ్చారు. దాని నోటీస్ కేటీఆర్ ఈ యొక్క మీటింగ్ ముగిసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మీడియాతో ఉద్దేశించి మాట్లాడతారు.